హలో అండి. మీలో ఎగ్ ఫ్రై కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. 4 ఎగ్ తీసుకొని మిగతావన్నీ కట్ చేసుకోవాలి. ఎల్లో కలర్ పక్కన పెట్టేసుకోవాలి. ఎల్లో కలర్ తీసుకొని మనకి ఎలా కావాలో అలా కట్ చేసుకొని, నానైతే మీడియంగా కట్ చేసుకొని మీరు కూడా కట్ చేసుకోండి. చూడండి, నాకైతే ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిగతా ఎగ్స్ అన్ని కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి. పసుపు కారం వేసుకొని మిగతావన్నీ కలిపి పెట్టేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక కలిపేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగైతే ఫ్రై అయితే బాగుంటుంది. మిగతా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని కలిపి పెట్టుకొని అదే కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఉంటుంది. మనకి గ్రైండర్ చేసిన టమాటా మిక్సీ వేసేసుకోవాలి. అది కూడా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గాక 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని ఆయిల్ మొత్తం పైకి పసుపు, కారం, ధనియా మసాలా, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనం వాటర్ యాడ్ చేయ అవసరం లేదు. మొత్తం కలిపేసుకొని పెట్టిన గుడ్లు ఉన్నాయి కదండి, ఏపిన గుడ్లన్నీ ఉంటాయి కదండి, అవన్నీ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మొత్తం మనకి ఫ్రై టైప్ లాగా అయితే హై ఫ్లేమ్లో మంట పెట్టేసి మొత్తం కలుపుకోవాలి. ఫ్రై టైప్ లాగా అవుతుంది. మనం వాటర్ గిట్ర ఏం యాడ్ చేయవసరం లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. బాయ్ బాయ్.